పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం చామనపల్లిలో విషాద ఘటన జరిగింది. నీరు తాగేందుకు వెళ్లిన 40 గొర్రెలు విద్యుత్ షాక్తో మృత్యువాత పడ్డాయి. మరో 30 గొర్రెలు అస్వస్థతకు గురయ్యాయి. గొర్రెల కాపరులు తెలిపిన వివరాల ప్రకారం రోజు వలె గొర్రెలను మేపేందుకోసం గ్రామం శివార్లోని పంట పొలాలకు వెళ్లినటువంటి క్రమంలోనే నీరు తాగేందుకు అక్కడే ఉన్నటువంటి ఒక చిన్న వాగులోకి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు. ఆ వాగు పక్కనే ఉన్న 11 kV విద్యుత్ స్తంభంపై ఉన్నటువంటి ఇన్సులేటర్ పగిలిపోవడంతో దానికి ఉన్న విద్యుత్ వైరు పక్కనే ఉన్న చెట్లపై పడింది. దీంతో ఆ తీగ చెట్టు ద్వారా వాగులోకి విద్యుత్ సరఫరా కావడంతో అదే సమయంలోని గొర్రెలు వాగులో నీరు తాగబోతూ ఉండటంతో విద్యుత్ ఘాతానికి గురై మరణించాయని తెలిపారు. ఈ ప్రమాదాన్ని గొర్రెల కాపరులు సంఘం రాష్ట్ర కార్యదర్శి వేల్పుల నాగరాజు, గ్రామశాఖ అధ్యక్షులు నిట్టు రాజలింగం పరిశీలించి నష్టపోయిన వారికి అండగా ఉంటామని చెప్పారు. గొర్రెల మృతితో లక్షల్లో నష్టం వాటిల్లినట్లుగా చెప్పారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ యొక్క ప్రమాదం జరిగిందని ఆరోపించారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రానున్న వర్షాకాలంలో విద్యుత్ అధికారులు తగు జాగ్రత్తలు పాటించి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరారు. గొర్రెలు తీసుకొని వరిపోయిన వాడి నీళ్లకు గొర్రెలు వచ్చినాయి. నేను మొదలు దాటినాక నా వెనక 40 సనుగులు దాటినాయి. అటు దాటి వెనుక మరి చూసారికి ఇక్కడ కరెంటు పోల్ మండుతుంది. ఈ కడవ గొర్రెలు వచ్చి ఇక్కడ నీళ్ళైనా తాగడానికి అంగినాయి. అవి అట్నే కొట్టుకుంటాను, లిప్పర కొట్టుకుంటా అంటే మా వాళ్ళ నేటోళ్ళు అటు ఉరుకువన్నా, నేను అటు ఉరికినా. చనిపోయినాయి 40 సనుగులు ఉన్నాయి, ఇంకా 30 సనుగులు అన్ని పేషెంట్లు అవి ఉన్నాయి. అవి ఆ కరెంటు ఇప్పుడు వచ్చి కరెంటు వాళ్ళు సాగు చేసారు దాన్ని. ఇవాళ దాకా సాగు లేదు, మొత్తం జిబ్బులు ఉన్నట్టు ఉన్నది. మరి ఏనాడు కరెంట్ లేదు. అంతకుముందు ఒక గుంపు కూడా దాటిపోయింది అటు, అప్పుడు లేదు. ఈ కరెంటు వల్లనే ఈ గొర్రెలన్నీ చనిపోయినాయి. నేను నడుచుంటే నేను కూడా పోతుంటాను. ఇంకో మనిషి నా పక్కకు ఇక్కడికి వచ్చిండు. వచ్చినాక నువ్వు అటే ఉరుకుడు అన్న వాళ్ళు వెనుక మరి ఉరికిండు, నేను అటు ఉరికినా. అటు 30 సనుగుల దాకా పేషెంట్లే అనుకుంటా నా వెనుకరికి వచ్చినాయి. నీళ్ళు లక్షలు అట్లా అన్నట్టు ఒక్కొక్కటి 10-15 వేల గొర్రెలు పెద్ద పొడేళ్ళు ఉన్నాయి, పెద్ద పొడేళ్ళు ఉన్నాయి. నట్టవరారం కావాలని కోరుకుంటాను. ఇక వచ్చాడు మంది పోతుంటుంది కదా. ఇప్పుడు ఆ గొర్రెలన్నీ ఇంకా కొన్నినా 500 మంది ఓడుచు. ఇంకా గొర్రెల కాపర్లు 12 మంది రైతులే గొర్రెల కాపర్లే. దాదాపు 40 గొర్రెలు చనిపోయినాయి ఇక్కడనే. ఒక్కొక్కటి దాని విలువ 25,000 రూపాయల పొట్టేలు విలువ ఉంటుంది, 18,000 రూపాయలు గొర్రె విలువ ఉంటుంది. ఇట్లా 40 పోతులు అంటే 40 గొర్రెలు మొత్తం గొర్రెలు పోతులు కలిపి చనిపోయినాయి. లైన్ మెన్లు మీ విలేజ్కి సంబంధించిన లైన్ మెన్లు ఉంటే ఎక్కడైతే 11 kV వైర్లు ఉంటాయో ఈ మొత్తం ఈ తీగ ఉంటుంది కదా, ఆ తీగతో టంబాలు చుట్టుకొని ఆ తీగ తెగి ఈ కింద పడడం ద్వారా ఈ వైర్ ద్వారా అంటే ఈ తీగల ద్వారానే ఈ కరెంటు సప్లై జరిగి ఇంకా ప్రాణ నష్టం జరిగింది. వాస్తవంగా 2 రైతులు కూడా ఇక్కడ చనిపోయేది. సో సంబంధిత అధికారులు ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి ఎక్కడైతే తీగలు కరెక్ట్ ఉన్నాయో లేవో సరిచూసుకొని తీగలు డౌన్ ఉన్న కాడ స్తంభాలు వెంటనే వేసి మా గొర్రెల కాపర్లకు ఎట్లాంటి విద్యుత్ ఘాతానికి గురి కాకుండా చర్యలు తీసుకోవాలి. ప్లస్ రైతులకు కూడా ఎవరైనా రైతులకు కానీ ప్రజలకు కానీ ఇటువంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వహించకుండా ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకోని వారి పనిని వారు సక్రమంగా చేయాలని మేము డిమాండ్ చేస్తాం.